నేను ఎప్పుడు మన మెసేజ్ చెప్పి గుర్తుపెట్టుకోండి, సేవకుడు కొడుకు సేవ అయితే కొన్నిసార్లు సేవకుడు కొడుక్కి సేవ విలువ తెలియదు. నేను ఇంతమందిని చూస్తాను. సేవకుల కొడుకులు రౌడీ సీటర్లు ఉన్నారు, సేవకుల కొడుకులు తిరుగుబోతులు ఉన్నారు, సేవకుల కొడుకులు అబద్ధికులు ఉన్నారు, సేవకుల కొడుకులు దొంగలు ఉన్నారు. ఎందుకు అంటున్నారు? వీళ్ళకి చిన్నప్పటి నుంచి సేవను చూసి బోర్ అయిపోద్దో పర్లేదు అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ సేవను చాలా సులకనగా తీసుకుంటారు. అందుకే వారసత్వం సేవ సంఘానికి సోమరతనాన్ని నేర్పుతుంది. అందుకే ఇది సినిమా ఇండస్ట్రీలో వచ్చినట్టు, రాజకీయంలో వచ్చినట్టు, నా తర్వాత మా కొడుకే సీఎం, నా తర్వాత మా కొడుకే సేవకుడు, నా తర్వాత మా కొడుకే హీరో, నా తర్వాత నా కొడుకే రాజకీయ వారసుడు అన్నట్టు సంఘానికి వారసుని ప్రకటించకూడదు. ఒకవేళ నీ కొడుకు వర్తబుల్ క్యాండిడేట్ అయితే మనం పిలవకపోయినా దేవుడు ఎంచుకుంటాడు. మన కొడుక్కి మన కూతురికి ఆ దేవుని యొక్క ఫైర్ అంటే మనలాంటి గుండె తీవ్రత వాళ్ళకు ఉంటే దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఆడికి భక్తి లేని సన్నాసిగాడు అయితే ఆడిని కనుక మనం ఏదికి ఎక్కించామో సంఘాన్ని అమ్మేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. వినబడుతున్న ప్రతిదీ దేవుని వాక్యం కాదు, కనబడుతున్న ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత సంఘాలు మొత్తానికి మంట కలిసిపోయాయి. వీళ్ళకి సన్నిధులు ఉన్న వాక్యాలు బురకెక్కగానే తెల్లవారులు తోస్తానే ఉంటారు. తొయ్యండి మిమ్మల్ని దోసేస్తాడు లేవుడు ఏదో ఉంది అర్థం. మీకు ఎన్నిసార్లు చెప్పినా వినేది మీకు క్రాస్ చెక్ తెలియాలి. ఎందుకన్నా చెప్పాడు, మన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక విషయాన్ని రైటర్ ఉద్దేశం ఏంటో వదిలేసి సింహానికి గడ్డ ఉంది, రాజుకి గడ్డ ఉంది అని అడుగుతున్నా, దాన్ని తోకుంది అడుగుందా? ఎదవ కంపారిజన్లు అన్నీ చేస్తాను అడుగుతున్నాను. అసలు కంటెంట్ ఏంటి నేను అడుగుతున్నాను. చూడాలిగా అని అడుగుతున్నాను. విషయాన్ని పరిజ్ఞానంతో ఉండాలిగా, చూడాలిగా. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ సిలోహ ప్రాంతం మంట కలిసిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? యాజకులు, ఏలీ గారు కొడుకులు హోఫ్నీ ఫీనెహాసులు ఏం చేస్తారు మనకు తెలుసు. ఏం చేశారు? ఏం చేయడం ఏంటి? 2వ ఇంటికి చదవండి. ఏం చేయడం ఏంటి? వాళ్ళు సేవలో వచ్చిన బలి నైవేద్యాలు తినేశారంట. నేను అడుగుతున్నాను, అరే దేవుని కానుకలు అంటే మీకు భయం ఉండదురా? చాలామంది అడుగుతున్నాను, దేవుని కానుకలంటే భయం ఉండదు, దేవుని నైవేద్యాలంటే భయం ఉండదు, ఇవి దేవునికి సంబంధించినట్టు మీకు భయం ఉండదా? హోఫ్నీ ఫీనెహాసులు ఏలీ కొడుకులు భయం లేని పనులు ఎందుకు చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి చూసి పర్లేదు అనుకుంటున్నారు. అందుకే సేవ విలువ, భక్తి విలువ అని అడుగుతున్నాను. బయటోడి కన్నా మొక్క భయం ఉంటుంది కానీ చెప్పండి, మనలో చిన్నప్పటి నుంచి సంఘాల్లో పెరిగిన వాళ్ళకి భయాలు ఉండడం లేదు. లోకు కడుతున్నాను. నేను ఎప్పుడు చెప్పే మాటే, దూరంగా ఉంటేనే విలువ. చెప్పండి, పొద్దున మెసేజ్లో కూడా చెప్పాను, ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా దగ్గర అయిపోయామనుకోండి, అప్పటి వరకు సార్ ప్రైజ్ లాట్ సార్ అది దాని వాళ్ళే బాగా దగ్గర మనం క్లోజ్గా ఉండాలి. మీ మధ్య నా మధ్య ఏదో ప్రకరణ కూడా మనం క్లోజ్గా ఉండాలంటాడు. బొమ్మ చేసి ఐస్ క్రీమ్కి వెళ్దాం అంటాడు. రారాని ఎత్తాడు ఇడు, మనవాడు సారని రాని హెడ్ ఐస్ క్రీమ్ కూడా మొక్క తినేసి ఎత్తాడు. నాకు క్లోజ్నెస్ కొన్నిసార్లు ఎథిక్స్ పోతాయి, క్లోజ్నెస్ కొన్నిసార్లు మన విలువలు పోతాయి. క్లోజ్నెస్కి ఎలా ఉందో చెప్పనా? లోకు కడతారు, దేవుడినే లోకు కట్టారు. సేవను లోకు కట్టారు. ఏం చేస్తారు? హోఫ్నీ ఫీనెహాసులు ఏం చేస్తారు? బలి నైవేద్యాలు తినేశారు. పాప పరిహారతపు బలు అంటే ఎంత డేంజర్ జోన్ అండి అది. మంచి మొక్కల పక్క తీయండి అన్నారట. ఆ మొక్కలు కాల్చుకుని తినేశారట, స్టఫ్గా వాడేసారట. కొన్ని వ్యాఖ్యానాల్లో వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు డ్రింకింగ్ అలవాట్లు గట్ట కొన్ని వ్యాఖ్యానాలు కొన్ని డ్రింకింగ్ అలవాట్లు నంచుకోవడానికి మొక్కలు ఏరేశారట. మీకు మాట చెప్పనా, నేను అందరిని అంటలేదు, ఒకవేళ అందరినీ మాట అంటే దేవుడు నాకు క్షమించగాక. ఈ పనులు చేసేవారిని అంటున్నాను. దేవుని మందిరాల్లో జడ్జాగా కూర్చుని చర్చ అయిపోయిన తర్వాత భయం లేకుండా ఇప్పటి వరకు దేవుని సన్నిధిని పిలవబడిన ఆ దేవుని సన్నిధిలోనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు చూసే సన్నాసిగాలు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అక్కడే ఓపెన్ చేస్తాను అడుగుతున్నాను. మరి ఇప్పటివరకు దేవుని సన్నిధి ఇక్కడ బోధింపబడతాయి. నువ్వు అసలు నీకు భయం లేదరా దేవుని సన్నిధి అంటే? మళ్ళీ ఇలా పోటుగా ఇలా జ్ఞానం అంటే దేవుని సన్నిధి అంటే చెప్పండి, ఇదండి దేవుని సన్నిధి ఏంటండి అని అడుగుతుంది. ఈ దేవుని సన్నిధి అంటే ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడుకుంటారో ఆయన ప్రజెన్స్ అక్కడ ఉంది. ఆయన ప్రజెన్స్ ఉన్న దగ్గర గుర్తుపెట్టుకోండి, అది దేవుని సన్నిధి. ఆ కాలమైనా ఈ కాలమైనా ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలి. చాలామంది భయం లేని పనులు అక్కడక్కడ అడుగుతున్నాను. నేను ఈ మాట అంటున్నాను కొంచెం ప్రాక్టికల్గానే, మీరు ఏమనుకున్న పర్లేదు, రాడికల్ కొన్ని మాట్లాడుతున్నాను. ఎక్కడెక్కడే కూర్చొని మన సంఘాల్లో లేవు, ఎక్కడెక్కడే కూర్చొని స్ట్రైట్గా వాక్యం వినకుండా కొంతమంది లేడీస్ వైపు లుక్ చేసేవారు ఉంటారు. అడుగుతున్నారు, అరే మీకు భయం ఉండదని అడుగుతున్నాను నేను. అరే దేవుని సన్నిధి ఇక్కడ ఫోన్తో మనం ఉండకూడదు, అరే ఇది దేవుని సన్నిధి లేడీస్ వైపు చూడకూడదు, అరే దేవుని సన్నిధి మన ఇంటెన్షన్ సరిగ్గా ఉండాలి. భయం ఉండదా? అలవాటు అయిపోయింది. 10 ఏళ్ళు సంఘానికి వచ్చి 20 ఏళ్ళు సంఘానికి వచ్చి తెలుగులో సామెత ప్రాక్టికల్గా లేదు కానీ తెలుగులో సామెత అంటే తొండ ముదిరి, అది తొండ అవ్వదు కానీ సామెత తొండ ముదిరే చెప్పండి ఓసర వెళ్ళ అయిందంట. వీడు రాను వీడు ముదిరిపోయిన టెంకలా తయారయ్యాడు. వీడికి భయం లేదు, వీడికి మాటల భయం లేదు, చేతల భయం లేదు, ఏమీ భయం లేదు. ఏలీ కొడుకులు ఫీనెహాసు ఏం చేశారు? శ్రేష్టమైన బళ్ళు తింటున్నారు, అన్నీ తినేస్తున్నారు. ఈ తినేసి తాగేసి మత్తు ఎక్కువైపోయిన తర్వాత లోపల కొవ్వు ఎక్కువైపోయి ఆ గుడారంలో మందిరంలో సేవ చేయడానికి వచ్చిన ఆడవాళ్ళతో చెప్పండి కమ్యూనికేట్ అయ్యారంట. ఆ కమ్యూనికేట్ అయితే ఏమైంది? సెక్సువల్గా వాళ్ళ కాంటాక్ట్ అయిపోయారు. నేను అడుగుతున్నాను, ఫీనెహాసు కూడా ఒక సన్నాసిగాడు, హోఫ్నీ ఒక సన్నాసిగాడు, మరి వీళ్ళకేమైందండి?
నా మాట మీకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇక్కడ మేమే ఉన్నామండి, ఇక్కడ మేమే బోధ చేస్తున్నాం. మేము బోధ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు సర్వీస్ చేయడానికి వచ్చారు. మీరు సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు ఎప్పటివరకు బలలు గుద్దేసి సొక్కాలు చింపేసి గుండెలు బాదుకుని అలాగుండాలి ఎలా ఉండాలని చెప్పిన మేము ఎవ్వరు లేని టైంలో నువ్వు సర్వీస్ చేయడానికి ఇక్కడికి వస్తే నీతో నేను ఎటకారాలు ఆడుతున్నప్పుడు నీకు సెన్స్ పని చేయాలో వద్దా? జేమ్స్ బల్ ఏమాడుతున్నాడు, ఈ నెంబర్ కదా నెంబర్ చేయంటావు నన్ను, నేను అడుగుతున్నాను. నేను నీకు సెన్స్ పని చేయాలొద్దా? అరే ఏంటి నడుతున్నాయి ఇప్పటివరకు ఈయన మాట. అరే ఇతను దైవజనుడు అనుకున్నాం, ఈయనకి దైవిక భయం లేదు, ఇదే సన్నిధిలో నాతో తేడాగా మాట్లాడుతున్నాడు, ఇతను దేవుడు వాక్యం బోధిస్తున్నాడు, నాతో ఇంత వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు, ఈ వర్డ్స్ ఉపయోగిస్తున్నాడు, ఏంటి ఈయన సూపులు మాటలు తేడాగా ఉన్నాయి, అమ్మో జాగ్రత్తగా ఉండాలని ఈ గాడిదలు కనిపించాలా వద్దా? ఆడు ఎదవ, నీ బుద్ధి ఏమయ్యింది? తప్పు ఓపెనింగ్ ఫిహాస్ గాడిదే కాదు, చెప్పండి, ఈ స్త్రీలది కూడా. ఆ మధ్యకాలంలో వీడియోలు వచ్చి మీరు ఎంతమంది చూసారు లేదో, అది బహుశా తమిళనాడు కర్ణాటక పరిసర ప్రాంతాల వీడియో. వెనకాల ఒక ప్రార్థనా గది పెట్టాడు ఆయన. ఇవన్నీ మనం చెప్పుకుంటే కడుపులో పేగులు రోడ్డు మీద వేసినట్టు ఉంటుంది. చెప్తే ఒక గొడవ, చెప్పకపోతే ఒక గొడవ. ఎందుకంటే మన క్రైస్తవులు అలాంటి చీడపురుగులు ఉన్నారు. చెప్పకపోతే జాగ్రత్తలు ఉండవు, చెబితేనేమో ఇదే కట్ చేసి ఎవడో ఇదిగో పాస్టర్లే. కానీ మన క్రిస్టియన్కి ఏ రిలీజన్లో ఏ ఫెయిత్లో లేని మన దగ్గర ఉన్న ఒకే ఒక డిగ్నిటీ చెప్పినా మనల్ని ఎవడో విమర్శించడం కాదు, మనల్ని మనమే విమర్శించుకుంటాం. మన దేవుడు మన గ్రంథం మనకు నేర్పించిన ఉన్నతమైన గౌరవం ఇది. ఓకే రైట్. ఆ వీడియోలో మీరు చూసారు లేదో, ఆ వీడియోలో ఒక ఆవిడ వచ్చింది, అది ప్రేయర్ రూమ్ అంట. ఆ ప్రేయర్ రూమ్లో ఆడు ప్రేయర్ చేశాడు. ఏం చేశాడు మరి? ఆ ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ పంపించాడు. ఆ తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆ తర్వాత ఎవడో సీసీ కెమెరా పెట్టాడు అక్కడ. అందులో ఆ సీసీ కెమెరా ఎడతాడు, ప్రేయర్ చేయట్లేదు, అదో ప్రార్థన, ఇంకేటని అడగండి నన్ను. అవన్నీ చేస్తుంటే ఆ తర్వాత ముందావిడ ఈవిడెదురుగానే వెళ్ళింది, తర్వాత ఆవిడ ఈవిడెదురుగానే వెళ్ళింది. ఇంతమంది వెళ్ళొస్తుంటాడు, మీ అందరితో సరసాలు ఆడుతున్నా, నీకు తెలుసు, ఆడికి తెలుసు, ఆవిడికి తెలుసు, ఆవిడ తెలిస్తే మీరు ఎవ్వరికి మీకు కనీసం ఏం తప్పు అనిపించట్లేదంటే మీరు మనుషులా సిత్తకార్తె కుక్కలా అని అడుగుతున్నాను. అరే నా ముందే ఈ మనిషి వెళ్ళింది, ఈ మనిషి ఇలా మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు, ఈ మనిషి అని కనీసం అడుగుతున్నాను. ఆడో కుక్క, మీరు సిత్తకార్తె కుక్కలా? నేను సీరియస్గానే అడుగుతున్నాను. అరే వీడు తేడా తెలిసినప్పుడు నీకు బుద్ధి జ్ఞానం లేదా? ఇన్ని అడుగుతున్నా. వీళ్ళు సేవను వచ్చినప్పుడు సేవ లేకుండా ఇక్కడ సరసాలు కనబడుతున్నప్పుడు ఇలా అడగాలి, ఫినిహాస్ ఏంటి పనులు, ఓపెనింగ్ ఏంటి పనులు, మేము సేవను వచ్చాం, గుడారంలో సేవ లేకుండా నువ్వు సేవలో సరసాలు ఆడుతున్నావు ఏంటని అడగాల? ఆ సరసాడుతుంటే సిగ్గుపడిపోతున్నారు, ఎవరు చెప్పండి? అంతే, అలాగేరా ఇలాగేరా, ఇక రకరకాలు అయిపోయి చెప్పండి. అది పాస్టర్ గారు లేదు ఇంకా చెప్పండి, ఇంకా రకరకాలు అయిపోయి తప్పు చేస్తారు. పోయిందా అని అడుగుతున్నాను. మిమ్మల్ని ఏలి ఏమనకపోవచ్చు కాక మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ప్రజలు ఏమనకపోవచ్చు కాక మళ్ళీ చెప్తున్నాను, నిన్ను సంఘం ఏమనకపోవచ్చు కాక. తన సంఘంలో తప్పుడు చూపులు చూసినా, తప్పుడు మాటలు మాట్లాడినా ఉగ్రత గురిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పిలిచిన దేవుడు, ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏం చేశాడు ఆయన? ఎగరనిచ్చాడు, తెన్నిచ్చాడు, బలిసారు కొవ్వు బాగా ఎక్కువ కొట్టుకున్నారు. ఆ కొవ్వు ఎక్కిన కొల్లుతో నెత్తికి ఎక్కువైపోయి ఆ చివరికి సరసాలకి వీటన్నిటికి అలవాటు పడిపోతే దేవుడు గీత గీసి మొదటి వార్నింగ్, రెండో వార్నింగ్, మూడో వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చి తలకాయకి చెప్పాడు, నువ్వు చెప్పు, నేను చెప్పేదేముండదు, మళ్ళీ నీతో నేను కాంటాక్ట్ అవుతాను. ఏలీ గారికి దేవుడు చెప్తే ఏలీ వెళ్ళి తన కొడుకులకి బొజ్జగిచ్చినట్టు చెప్పాడు. బొజ్జగిచ్చినట్టు చెప్తే అంటారు అలాంటి విషయాల్లో, అలా కాదమ్మా, ఇలా కాదమ్మా, అలా తప్పమ్మా, ఇలా అంటుంటారా? సీరెత్తాడు దేవుడు అని చెప్పాలి. అలా చెప్పకుండా ఇలా సీరియస్గా చెప్పుకుంటే నేను ఇలా బొజ్జగించిన చెప్పి. ఎందుకంటే మన ప్రసంగాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుని బయట వరకు పవర్ఫుల్గా ఉంటాయి, కానీ చెప్పండి ఇంట్లో పవర్ఫుల్గా చెప్పాం. అది బయట పిల్లలు సండే స్కూల్ రాకపోతే సండే స్కూల్కి రారు, మీ పిల్లలు మీ బతుకు ఎలా తగలట్టే అంటాం. అది మన పిల్లలు వెళ్ళకపోతే సండే స్కూల్కి వెళ్ళాలి కదా బాబు. ఈ మన సన్నాయి నొక్కులు. అందుకే కొంతమంది మన పిల్లలు అడుగుతుంటారు క్వశ్చన్స్. కొన్నిసార్లు మీకు చాలాసార్లు చెప్పాను. ఆ క్వశ్చన్స్ ఏంటంటే మన పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. మీరు సీరియస్ కూడా మేము బల్ల గురించి చెప్తాం, సినిమాలు చూడకండి, అబద్ధాలు ఆడకండి, ఎథిక్స్ దేవుడు కోరుకున్న నైతికత విలువలు ఫాలో అవ్వండి. అంటే నువ్వు ఇంటికి టీవీ ఇప్పుడు అయిపోయినట్టే టీవీ పెట్టినట్టే ఆ పిల్లోడో పిల్లొచ్చి అంటుంది, మమ్మీ ఇందాక జేమ్స్ పాస్టర్ గారు టీవీ పెట్టొద్దన్నాడు, పెట్టో సినిమాలు చూడొద్దన్నాడు, నువ్వు సినిమా చూస్తున్నావు ఏంటంటే నీ దగ్గర ఆన్సర్ లేక లోపలికి వెళ్ళాడుకో అంటాను. అంటే అదే చెప్పండి. ఈ నాటకాలు నడుతుంది. నెక్స్ట్ జనరేషన్ ఎవరో పాడు చేయరు, చెప్పండి, మనమే పాడు చేస్తాం. ఏలీ గారు చెప్పలేనట్టు, వినిపించినట్టు ఇలాంటి సన్నాయి నొక్కుల మాటలు మాట్లాడితే వాళ్ళు మారారా? దేవుడు చెప్పాడు, నీకు నీ కొడుకులకి కొవ్వు ఎక్కువైపోయింది, రాసి పెట్టుకో, చంపబడేస్తున్నాను. మరో మాట సీరియస్గా చెప్తాను, ఏలే గుర్తుపెట్టుకో, ముసలోడు అన్నవాడు సీనియారిటీ నీకంత వయసు వచ్చేంత వరకు నీ జాతిలో, నీ వంశంలో ఒక్కడ సేవ చేస్తే ఒట్టు చూస్తూ ఉండు. ఏ మందిరాన్ని ఆనుకొని మీరు సేవ చేస్తున్నారో, ఏ మందసం మీకు ఇప్పటివరకు సెక్యూరిటీ ఇచ్చిందో ఆ మందసాన్నే వదిలేస్తున్నాను, ఆ సన్నిధిని వదిలేస్తున్నాను. ఇంకొక మాట, నిన్ను నీ కొడుకుల్ని వదిలేస్తున్నాను. మరో మాట చెప్తున్నాను, నీ తరతరాలు వదిలేస్తున్నాను. వదిలేశాడు దేవుడు అడుగుతాను.